సో ఈ వీడియోలో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుందాం. మనం ఇంతకుముందు ఫ్యాక్టర్స్ చేసినాం, గుర్తుంది కదా. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఏ టేబుల్లో వస్తుంది, ఆ 8కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 టేబుల్లో వస్తుంది డన్ 1 అండ్ 8 అని చెప్పేసి, 2 టేబుల్లో వస్తుంది డన్ 2 4 అని చెప్పేసి, దాని తర్వాత 4 2s అని చెప్పి, అండ్ ఇలా అప్ యారో డౌన్ యారో చుట్టుకొని 8 ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఏముంది, 1 ఉంది, దాని తర్వాత 2, దాని తర్వాత 4, దాని తర్వాత 8. సో ఇవేంటి ఫ్యాక్టర్స్, వీటిని ఫ్యాక్టర్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మరి ఇవేంటి ఫ్యాక్టర్స్, మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏంటి సార్ అంటే, ఫ్యాక్టర్స్ అంటే ఇందులో ప్రైమ్ ఉంటాయి, కాంపోజిట్ ఉంటాయి, మిక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, 1 నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇది 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. 2 ప్రైమ్ నెంబర్ వస్తుంది, 4 8 కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. అవునా, ఇదంతా మిక్చర్ లాగా ఉంటుంది. ఫ్యాక్టర్స్ అంటే కాంపోజిట్ రావచ్చు, ప్రైమ్ రావచ్చు, అంటే నార్మల్ పీపుల్ లాగా. లైక్ మళ్ళీ దీంట్లో విఐపి పీపుల్ అంటే సపరేట్ క్యాటర్ చూస్తాం కదా. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటి ఒక కాన్సెప్ట్, ఎగ్జామినేషన్లో ఇది ఇస్తాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని ఫైండ్ అవుట్ చేయమంటారు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఒక నంబర్కు ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఎయిట్కున్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 4 8. మరి 8కున్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి, 8కున్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, చూడండి ఏం కనిపిస్తుంది ఇందులో ప్రైమ్, ఇది 2. సో 8కున్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి, 2. ఎట్లా చేస్తాం, ఇక్కడ మనకు దొరికింది ఒక పెద్ద నెంబర్ ఇస్తే ఇట్లా అన్నీ చేసుకొని ప్రైమ్ నెంబర్ వెతకడం కుదరదు కదా. సో ఏం చేస్తారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లో మనం ఏ నెంబర్స్ యూజ్ చేస్తామంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తాం. సో మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూజ్ చేసే ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే, ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ బిట్వీన్ 1 to 20. ఇవి ఒక 8 ఉంటాయి, ఈజీగా నోట్ చేసుకోవాలి, మగ్గప్ చేయాలి. 2 3 5 7 11 13 17 19. సో బాగా మగ్గప్ చేయాలి. ఇవి చాలా పనికి వస్తాయి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పనికి వస్తాయి. దీని తర్వాత టాపిక్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా చాలా చాలా పనికి వస్తాయి ఇవన్నీ. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కావాలంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్స్ యూజ్ చేసే పని లేదు, నార్మల్ మెథడ్, నార్మల్ ఫ్యాక్టర్స్ అంటే కామన్గా అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. జస్ట్ వి కాల్ దెమ్ యాజ్ ఎ ఫ్యాక్టర్స్, నాట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి. ఏ సీడ్ వేస్తే ఆ ఫ్రూట్ వచ్చినట్టు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ డివిజన్ మెథడ్ అన్నట్టు. ఈ డివిజన్ మెథడ్లో ఫ్రైమ్ చేస్తాం. సో డివిజన్ మెథడ్ ఎట్లుంటుంది సార్ అంటే, ఇది చూసుకోండి, ఈ 8 ఉంది, ఇప్పుడు నేను 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎల్ షేప్ చూడండి, ఇది డివిజన్ టైప్ సింబల్ అన్నట్టు, ఎల్ షేప్లో చూస్తాం. ఇందాక చెప్పిన ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి డివిజన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే డివిజన్ చేయాలి, ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి డివిజన్ చేస్తాం. ఈ ఎల్ షేప్ రాసుకొని పక్కకు 2 అన్నట్టు, 2 ఇస్ నథింగ్ బట్ డివైజర్, దీన్ని డివైజర్ అంటాం. మీకు తర్వాత బేసిక్స్ గురించి ఒక క్లాస్ చెప్పినప్పుడు చెప్తాడు. సో ఇదేంటి, డివైజర్ 2తోని 8ని, అంటే 8 ఈజ్ డివైడెడ్ బై 2. ఎన్నిసార్లు వస్తుంది, 4 టైమ్స్. ఇక్కడ నెంబర్ ఓన్లీ టైమ్స్ రాస్తాం, దీంట్లో టైమ్స్ రాస్తాం. సో టైమ్స్ రాసినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ టైమ్స్ రాస్తాం కాబట్టి ఇట్లా చూడండి, 2 టైమ్స్ రాసినాం. మళ్ళీ 2 టేబుల్ యూజ్ చేయొచ్చు కదా, అవును. 4కి ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ ఎన్నిసార్లు వస్తుంది, 1. టిల్ వీ గెట్ వీ ట్రై 1. సో మనం 1 వచ్చేదాకా ట్రై చేస్తాం. ఇప్పుడు ఏం రాస్తాం, ఓన్లీ డివైజెస్ రాస్తాం, 2 into 2 into 2. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2 power 3. 2 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 power 3 అంటాం. దీన్ని 2 cube అని రీడ్ చేస్తాం, లేకుంటే 2 power 3 అని కూడా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు 8కున్న ఏకైక ద వన్ అండ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ ఫ్యాక్టర్ ఇస్ 2 అన్నట్టు. ఇదే రిపీట్ అవుతా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ 12 ఉందనుకోండి, 12కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి నేను జస్ట్ ఓవరాల్గా చెప్తా. మనకు 12 టేబుల్ తెలుసు, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్ వస్తుంది, 7 8 9 10 11 12 టేబుల్ వస్తుంది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 12కి, 1 2 3 4 5 6. ఇది అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, జస్ట్ దే ఆర్ ఫ్యాక్టర్స్. మేబీ దే ఆర్ లైక్ సమ్ ఆర్ కాంపోజిట్, సమ్ ఆర్ ప్రైమ్. బట్ మనకి ఏం కావాలి, ప్రైమ్ నెంబర్స్ కావాలి. సో ప్రైమ్ ఫ్యాక్టర్సే కావాలి. సో 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటిలో రౌండ్ అప్ చేయండి, 2 అని 3 ఇంతే కదా. సో ఇట్లా ఇది చిన్న నెంబర్ కాబట్టి, స్మాల్ నెంబర్ కాబట్టి ఇలా ట్రై చేసి ఇలా పిక్ చేసుకున్నాం. సో బిగ్ నెంబర్స్కి ఏం చేస్తాం, అవన్నీ చేయడం కష్టం కాబట్టి డివిజన్ మెథడ్. బై యూజింగ్ డివిజన్ మెథడ్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 టేబుల్ తీసుకోండి, చెప్పిన 2 3 5 7 11 13 17 19 బాగా మగ్గప్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి, డివిజన్ చేయాలి.
టూ టేబుల్లో 6 టైమ్స్ వస్తుంది. మళ్ళీ 2 టేబుల్లో 3 టైమ్స్ వస్తుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్, ఏ టేబుల్లో కాబట్టి 1 టైమ్. సో 1 వచ్చేదాకా ట్రై చేస్తాం. సో 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2? 2, 3. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ మెథడ్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మెథడ్ ఎందుకు పనికి వస్తుంది సార్? ఈ మెథడ్ ఎందుకు పనికి వస్తుందంటే ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ చేసేటప్పుడు ఈ మెథడ్ పనికి వస్తుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎల్సిఎం. ఈ మెథడ్ అర్థమైతేనే మనకు ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, డన్.